సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని జీవాత్మ, ఆత్మ, పరమాత్మల యొక్క వివరము సంపూర్ణముగా స్వామివారు ఈ భగవద్గీతలో మనందరికీ స్వచ్ఛమైన తెలుగు భాషలో మనకు అందించారు. ఆ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 11వ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈరోజు. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: కామరాగ వివర్జితమొనరించు బలవంతుల యందలి బలమును నేను, ధర్మమునకు విరుద్ధముగానున్న వారిలో ఆశయును నేను. వివరము: మేము అనగా స్వామివారు రాసిన భావము చూశారు కదా. ఇందులో గుణములను జయించుట ఒక యుద్ధము లాంటిదని మొదట చెప్పుకున్నాము. యుద్ధము చేయుటకు బలము అవసరమే. ఇక్కడ కూడా అదే విషయం ప్రస్తావిస్తూ, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములను 6 గుణములు కలవు. వాటికి విరుద్ధముల అయిన దానము, దయ, వైరాగ్యము, వినయము, ప్రేమ అను 6 గుణములు మొత్తము 12. మొదటిదైన ఆశ అనగా కామము, చివరిదైన ప్రేమ వరకు అన్ని గుణములను జయించవలెనన్నా. అంటే 6 గుణములు, 6 చెడు గుణములను, ఈ 12 గుణములను జయించాలన్నా కూడా, వాటిని నిరోధించవలెనన్నా కూడా జీవునికి శ్రద్ధ అను బలము ఎంతో అవసరము. శరీర బలము ఇక్కడ అవసరము లేదు. శరీర బలమున్నవారు గుణములను జయించలేరని, శరీరము లోపల గల శ్రద్ధ ఎంతో బలవంతమైనదైతే, ఎంత బలవంతమైనదైతే అంత తొందరగా గుణములను జయించవచ్చునని తెలియాలి. గుణములను జయించు శ్రద్ధాబలము కలవారి అందలి బలము కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. ఆయన అనగా పరమాత్మ శరీరములో కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. అందువలన శరీర భాగములలో ఎక్కడ ఏది ఉన్నదో అక్కడ దాని ప్రభావము కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. మంచి వాటిలో మంచిది, చెడ్డ వాటిలో చెడ్డది ఆయనేనని గ్రహించాలి. అట్లు కాక మంచివి మాత్రం పరమాత్మయని, మంచివి కానివి పరమాత్మ కాదని అనుకోకూడదు. ఈ విషయమై ఉదాహరణగా పై శ్లోకమున ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి అన్నారు. ధర్మ విరుద్ధమైన జీవరాశుల్లోని కామమును నేనే అయినాను అని చెప్పాడు. ఇతర గీతలలో ధర్మ విరుద్ధము కాని కామమును నేనని భావము రాయటము శోచనీయము. అందువలన త్రైత సిద్ధాంత భగవద్గీతలో స్పష్టంగా స్వామివారు మనకందరికీ తెలియచేశారు. అందరికీ నమస్కారం.